సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశానికి ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్ల రూపాయలు సమకూరాయని వారు తెలిపారు. ఇక ఆ నిధులను మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఉన్న సీవరేజ్, డ్రైనేజ్, తాగునీటి సమస్యలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించేందుకు నిధులను సక్రమంగా వినియోగించాలని కోరారు. తర్వాత ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ కృషి ఫలితంగానే కంటోన్మెంట్ కు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ఆవరణలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కంటోన్మెంట్ లో ఒక ఇబ్బందికరమైనటువంటి బ్లాక్ స్పాట్స్ పొంగడం, పదే పదే స్మెల్ రావడం, పదే పదే తాగే నీళ్ళ పైప్ లీక్ అవడం, ఈ సమస్య అవుతుందో ఇవన్నీ అడ్రస్ చేయాలని చెప్పి సైంటిఫిక్గా ఉండాలని చెప్పి 2051 వరకు, ఇవాళ జనాభా 4 లక్షలు ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు, 2051 వరకు 10 లక్షల జనాభా అయినా దానికి అనుగుణంగా తాగే నీళ్ళ పైప్లని అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు వేసేటువంటి సివరేజ్ లైన్స్ అన్నీ కూడా ఆ 15 లక్షల పాపులేషన్ కోసం డిజైన్ చేసుకోవాలి. అదే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా ఎక్కడెక్కడైతే మనకు లింక్ మిస్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కంటోన్మెంట్ కిందనే ఉండదు. కంటోన్మెంట్కు వచ్చే నీళ్ళన్నీ కూడా జిహెచ్ఎంసీ నుంచి వస్తాయి. అల్వాల్ నుంచి కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ కోఆర్డినేట్ చేసుకొని మీరు వదిలిపెడుతున్నటువంటి ఆ డ్రైనేజీ లైన్లు కానీ, మీరు వదిలిపెడుతున్నటువంటి ఆ స్ట్రాంగ్ వాటర్ కానీ ఇవాళ ఇక్కడి నుంచి పోవాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసీ, కోఆర్డినేషన్ విత్ హెచ్ఎండబ్ల్యూఏ, ఈ 2 డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తారు. శాశ్వతంగా ఎన్నడూ జరగని పద్ధతిలో కంటోన్మెంట్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టేది ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కంటోన్మెంట్ ఒక సుందరమైన నందనవనంగా, అదేవిధంగా కంటోన్మెంట్లో ఒక ఇబ్బందికరమైనటువంటి బ్లాక్ స్పాట్స్ పొంగడం, పదే పదే స్మెల్ రావడం,